सू करो बच्चा, सू करो. నువ్వు కొడతావా? హాయ్ హలో వెల్కమ్ టు కేకా వ్లాగ్స్. మేము ఈ సండే శిల్పారామం వెళ్ళాం. మా ఇంటి దగ్గర నుంచి 13 కిలోమీటర్స్ వచ్చింది. బైక్ మీద వెళ్ళిపోయినాం. మనకు ఈ ఓలా ఊబర్ అంటే సెట్ అవ్వవు. నార్మల్గా 200 పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళిపోయినాం. శిల్పారామం ఎప్పుడు వెళ్ళలేదు. మేము ఫస్ట్ టైం వెళ్ళినాం. నా వైఫ్ని పిల్లల్ని తీసుకొని వెళ్ళిన. అయితే వెళ్ళగా కొంచెం క్రౌడ్ అనిపించింది. పార్కింగ్కి 20 రూపాయలు ఛార్జ్ చేసిళ్ళు. తర్వాత అడల్ట్ టికెట్ ఒకరికి 60 ఉంది. ఈ గాజు సామాన్ మా ఫాదర్ చిన్నప్పుడు తెచ్చినప్పుడు చూసిన నేను. అవి టీవీ మీద పెట్టుకునేవి. అవి కూడా నాకు ఇక్కడ కనబడితే షాక్కి గురైనా. నేను అసలు యాక్చువల్గా ఇట్లాంటివి దొరకట్లేదు కదా మార్కెట్లో రీసెంట్ టైంలో అని. ఇవన్నీ చిన్నపిల్లల సామాన్లు, ఆడుకునడానికి యూజ్ అయ్యేటువంటివి. ఇట్లాంటిదే నేను కూడా ఒకటి తీసుకున్న పిల్లలకు యూజ్ అయ్యేది. అది లాస్ట్లో మీకు కనబడుతుంది. వీడియో స్టార్టింగ్లో కూడా కనబడింది. అయితే జాగ్రత్త ఉండాలి. నెయిల్స్ లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు అవి ఒకవేళ ఊడిపోయినాయంటే దానికి ఇంత ఫెవికాల్ పెట్టేసి మళ్ళీ నెయిల్ కొట్టేసేయండి. మళ్ళీ ఊడదు. లేకపోతే పిల్లలకు కొంచెం యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్లు ఉంటాయి ఆడుతూ ఉంటే. ఈ వెంకన్న స్వామి విగ్రహాలు లాంటివి డెకరేటివ్ ఐటమ్ చాలా బాగా అనిపించింది నాకైతే. యాక్చువల్గా అదొకటి 3000 రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి 9000 ఎంఆర్పి స్టిక్కర్ వేసి ఉండే. ఈ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా నేను అబ్జర్వ్ చేసింది 150 రూపీస్ నుంచి అబవ్ ఉన్నాయి. 3000 దాకా వెళ్ళినవి కూడా ఉన్నాయి. కొన్ని 9000 ఉన్నాయి, కొన్ని 15,000 ఉన్నాయి. వాడు స్టిక్కర్ వేయడం 15 వేసినంత మాత్రాన 15 కొనాలని ఏం లేదు. మీరు బార్గెన్ చేసి అడగాల్సి ఉంటుంది. లోపలికి నడిచే కొద్ది విలేజ్ అట్మాస్ఫియర్ లాగానే అనిపించింది. అంతా పీస్ఫుల్గా అనిపించింది. ఏదో కొత్త ప్లేస్లోకి ఎంట్రీ ఇచ్చినట్టుగా అనిపించింది. కొంచెం లోపలికి నడిచిన తర్వాత సరౌండింగ్ అంతా చూస్తే ఇట్లా చౌరస్తా మాదిరి కొద్దిగా కనబడింది. నాకు బాగా నచ్చినాయి అంటే యాక్చువల్గా ఇలాంటి దేవుని విగ్రహాలన్నీ కూడా డిఫరెంట్గా కనబడ్డాయి. ఈ ముత్యాలు, రాళ్ళు, గ్రీన్ కలర్వి, ఆరెంజ్ కలర్వి కొద్దిగా బాగా కనబడ్డాయి. లోపలికి వెళ్ళాక వాటర్ ప్రాబ్లం అయితే లేదు. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీగా ఇచ్చేసిళ్ళు శిల్పారామం లోపల. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శిల్పారామం వస్తే ఒకటి పీస్ఫుల్గా ఒక కొత్త ప్లేస్ చూసినాం, మంచిగా అనిపించింది. సిటీకి దూరంగా ఉన్నాం. ఏదో వెరైటీ అంటే ఒక విలేజ్ అట్మాస్ఫియర్ ఉన్న ప్లేస్కి వచ్చేసినాం. లేకపోతే ఒక రాజస్థానీ లాంటి, మధ్యప్రదేశ్ లాంటి ఒక ఫీల్ వచ్చేసింది అని అనిపిస్తే కావాలనుకుంటే మీరు శిల్పారామంకు రండి. అలా లేదు మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నాం, మాకు సొంత ఇల్లు ఉంది, దాంట్లో డెకరేటివ్ ఐటమ్స్ కావాలి, వాల్కు తగిలిచ్చే హ్యాంగర్ దగ్గర నుంచి కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఈ పిల్లలతోటే కొంచెం టెన్షన్, అస్సలు ఆగరు. జాక్ స్పారో గుర్తుకొచ్చిండు నాకు ఆ గన్ను చూస్తే, ఆ హ్యాంగర్కి పెట్టింది. ఇలాంటి వుడ్ ఫర్నిచరు నార్మల్గా మనకు బాల్కనీలో వేసుకోవడానికి బాగుంటుందని అనిపించింది నాకైతే. మళ్ళీ చెప్తున్నా, పీస్ ఆఫ్ మైండ్ కావాలి అని అనుకుంటే ఈ ఏరియాకి రండి. మస్తు టైంపాస్ అవుతుంది. అంత కొత్త ప్లేస్కి వచ్చిన ఫీల్ వస్తుంది. అలాగే మీకు సొంత ఇల్లు ఉంది, లేకపోతే ఒక సొంత ఫ్లాట్ ఉంది, మంచి ఫర్నిచర్ కావాలి, వింటేజ్ లుక్ ఉండాలి, ఎవరి దగ్గర ఉండండి నా దగ్గర ఉండాలి, ఈ రొట్ట లైఫ్కు రిలేటెడ్ ఇవి వద్దు అని అనుకుంటే ఇక్కడికి రండి. ఇదంతా కూడా నాకు రెండోది బాగా నచ్చింది. ఈ ఫర్నిచర్ గ్యాలరీలలో బ్యాంబూ తోటి చేసినాయి నాకు చాలా బాగా నచ్చినాయి. ఇక్కడ ఇవన్నీ బ్యాంబూను బొంగును చీరి దాని నుంచి వచ్చిన నారతోటి డిజైన్ చేసినాయి. ఈ చైర్స్,
వాళ్ళకి తగిలించుకునే హ్యాంగర్లు, చిప్పలు అన్నీ కూడా. అది చాలా కాస్ట్లీ కూడా పెట్టిండు వాడు. ఇంకోటి ఈ మండాల ఆర్ట్ అని ఏదో పెట్టేసి ఇల్లు లోపలికి వెళ్తే అంత స్టోన్స్, ఈ గాజు ముక్కలతోటి, ఆ పెంకులతోటి డిజైన్ చేసి సూపర్గా పెడుతున్నారు ఈ ఆర్ట్ అంతా కూడా. అయితే ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రాంలు కూడా నాకు శిల్పారామంలో చాలా చోట్ల కనబడ్డాయి ఈ ఆర్ట్ రిలేటెడ్వి. కొంచెం లోపలికి వెళ్ళినాక ఈ ఏరియా నాకు బాగా నచ్చింది. అంత ఫోటోషూట్కి అయితే సూపర్ అబ్బా అసలు శిల్పారామం. ఏంలే, మీరేమన్నా ఫోటోషూట్ చేసుకోవాలి, ఇన్స్టాల్లో ఫోటోలు పెట్టుకోవాలని నార్మల్గా పిల్లలు అనుకుంటూ ఉంటారు కదా, మీరు చూసేవాళ్ళు కావచ్చు, లేకపోతే పెళ్ళి రిలేటెడ్గా కావాల్సినవి కావచ్చు, ఫోటోషూట్స్ చేసుకోవాలని అనుకుంటే ఒక కెమెరా తీసుకోండి మీ ఫ్రెండ్ది, ఇలాంటి ఏరియాకి వచ్చేయండి. ఈ థీమ్ చూడండి ఒకసారి ఆపి. ఇదంతా రబ్బర్ గాజులు తెచ్చాని ఎన్టీఆర్ సాంగ్ గుర్తొచ్చింది నాకైతే. అంతే, లోపలికి కొంచెం వెళ్ళిన తర్వాత మొత్తం పార్క్ లాగా కూడా అనిపించింది. కుందేళ్ళు, కోళ్ళు, ఈ చేపలు, ఇలాంటివన్నీ కూడా పార్క్ థీమ్లో చాలా చోట్ల కనబడ్డాయి నాకు. ఇది చిల్డ్రన్స్ పార్క్. ఇక్కడ కొద్దిసేపు మావంతో ఆడుకున్న తర్వాత కొన్ని ఫొటోస్ దిగినాం. ఇంకా ఇంపార్టెంట్ ఏరియా ఏంటిదంటే ఇదే బృందావనం. లోపలికి వెళ్ళినాక ఈ స్కల్చర్ రిలేటెడ్ పార్క్ ఒకటి కనబడ్డది. ఇదంతా కూడా మెకానికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పార్క్ను మిస్ చేసుకోకండి. లోపలికి వెళ్ళిన తర్వాత అంతా స్కల్ప్చర్స్ అంటే కూడా వెల్డ్మెంట్స్ తోటి ఫ్యాబ్రికేటెడ్గా చేసి ఉన్నాయి. మీరు లోపలికి వెళ్ళి ఓవరాల్గా చూడండి. ఇది నేను ఫుల్గా వీడియో తీయలేదు, ఎంట్రీ లెవెల్లో ఒకటి వీడియో తీసి పెట్టిన. ఈ పిక్ చూసినప్పుడు బాబాయ్ అసలు నిజంగా ఆడ నిల్చొని తొక్కుతా ఉన్నట్టుగా అనిపించింది. ఇది నీళ్లను లేపే ఊట అన్నట్టు, ఎందుకంటే అట్లనే తీసేది. లక్కీగా 5 అయింది, ఆ టైంలోనే ఈ ఫౌంటైన్లు అన్నీ స్టార్ట్ అయినాయి. మేము 4:30 నుంచి బృందావనం ఏరియాలోనే ఉన్నాం, అప్పటిదాకా ఫౌంటైన్ వేయలే. 5:08 ఈ ఫౌంటైన్లన్నీ స్టార్ట్ చేసింది. కృష్ణ భగవానుడు చాలా బాగా అనిపించింది నాకైతే. ఆ వాటరీ ఎఫెక్ట్. ముందు వెళ్ళినప్పుడు ఈ వాటర్ ఎఫెక్ట్ అంతా లేదు, జస్ట్ మెట్లలా కనబడ్డది. గోపీలోలా నీ పడ్డాను. ఈ థీమ్లన్నీ బాగున్నాయి అసలు, నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ గీతోపదేశం చేస్తున్నాను. ఇది చాలా బాగుంది సరస్సు. కొంచెం లోపలికి వెళ్ళినాక బోటింగ్ పెట్టిల్లబ్బా. పాత సినిమాలలో చూసిన నేను ఎన్నెన్నో జన్మల బంధం అట్లాంటి సినిమాలలో చూసిన బోటింగ్లు, మళ్ళీ తర్వాత ఊటీ కొడైకెనాల్లో చూసిన బోటింగ్లు నేను హైదరాబాద్లో ఇక్కడ చూసిన. పెడలింగ్ తోటి ఉంటుంది, తొక్కుకుంటూ వెళ్ళిపోవడే, అది మనకే ఇచ్చేస్తారు. బట్ ఒక్కరికి టికెట్ అనేది 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చాలా చీప్, అసలు డెడ్ చీప్. ఒకరికి 30 రూపాయలతో ఏమొస్తుంది చెప్పండి. ఒక రొటేషన్, ఆ మధ్యలో ఐలాండ్ లాగా ఉంది కదా, దీని చుట్టూ ఒక రొటేషన్ వేసి రావచ్చు. ఒకరికి 30. లైఫ్ జాకెట్ ఇస్తారు. తర్వాత ఫుడ్ తినడానికి రెస్టారెంట్ దగ్గర అయినా ఇది ఒక్కటే నాకు ఓవరాల్గా శిల్పారామంలో నచ్చనిది, ఈ ప్లేస్ ఒకటే. ఎందుకంటే డబల్ కాస్ట్, 250 రూపాయలకు ఒక పావు బాజీ, ఒక దోశ, ఒక వాటర్ బాటిల్ వచ్చింది. వాటర్ బాటిల్ ఒక్కటే నాకు 20 రూపాయలకు దొరికింది. అన్నీ డబల్ కాస్టే. బయట 70 రూపాయలు ఉండే పావు బాజీ ఆడ 150 రూపాయలు ఏమో పడింది నాకు. దోశ కూడా డబల్ కాస్ట్ పడింది. ఇంకా టీ కూడా తాగినాం. టీ దరిద్రంగా ఉన్నది. బయట మనకు 15 రూపాయలు 10 రూపాయలు ఉండే టీ ఇక్కడ 30 రూపాయలు. దరిద్రం అంటే దరిద్రం. ఆ ఛాయ్ తాగినా వేస్ట్. ఈ ఫోటోగ్రఫీ రిలేటెడ్గా ఈ స్కెచ్లు వేస్తున్నారు అక్కడ. అంకుల్ గుండు మీద దోమున్నా కూడా కదలకుండా అట్లనే ఉన్నాడు పాపం. కొడుతూ ఉంటే తాపుకోసారి చేతితోటి కొట్టుకుంటా అంటే ఆ బ్రదర్ ఏమో సార్ తీయకండి అని అంటాడు. ప్రకటిత
భక్తికరం విధివద్భుత సృష్టి సముద్వదనం సరసిజ భవనం సరసిజ వదనం సరసిజ. సాయంత్రం 8 టైంలో కావచ్చు ఇదంతా కూడా శిల్పారామంలో చాలా బాగా అనిపించింది. ఈ డ్యాన్స్ ఫామ్ అనేది అందరికీ తెలిసి ఉండదు. ఇది భరతనాట్యం, కూచిపూడి, కథక్ లాంటిది కాదు. మన తెలంగాణకు గర్వకారణమైన పేరిణి శివతాండవానికి సంబంధించినటువంటివి ఇవి అన్నీ కూడా. అయితే యాక్చువల్గా పేరిణి అనేది క్లాసికల్ డ్యాన్స్ అబ్బాయిలు చేసేది. నాకు ఇక్కడ శిల్పారామం వెళ్ళిన తర్వాతే తెలిసింది. దాంట్లో లాస్యం అనే ఘట్టం ఏదైతే ఉంటుందో అది లేడీస్ చేస్తారట. యాక్చువల్గా పేరిణి అనేది రౌద్రం అని ఉంటుంది, అది అబ్బాయిలు పర్ఫామ్ చేస్తారు. యుద్ధాలకు వెళ్ళడానికి ముందు కాకతీయ రాజులు ఈ పేరిణి రౌద్రం అనేది పర్ఫార్మెన్స్ ఇప్పించేదట. దానివల్ల మనకు తెలియకుండానే శివుడి రుద్ర స్వరూపంలాగా సైనికులు భావించేసుకొని యుద్ధాలలో చీల్చి చెండాడేది. అయితే ఈ పేరిణి శివతాండవం రిలేటెడ్వి అన్నీ కూడా కనుమరుగైపోయినాయి. నటరాజ రామకృష్ణ అనేటువంటి ఒక పర్సన్ దీనికి పునర్వైభవం కలిగించేసిండు. రామప్ప గుడి మీద ఉన్నటువంటి ఏటి భంగిమలన్నీ చూసి మళ్ళీ పునర్వైభవం తీసుకొచ్చిళ్ళు. హ్యాట్స్ ఆఫ్ టు నటరాజ రామకృష్ణ. ఇవన్నీ కూడా మధ్య మధ్యలో తీసిన పిక్స్. ఈ తోలు బొమ్మలు భలే అనిపించినాయి, వెనకట ఆడిపించే తోడు బొమ్మలు. ఇది ఫైనల్. స్టార్టింగ్లో చూసింది మా ఓనికి బొమ్మ బాగా నచ్చింది. 100. ఇది వింటేజ్ లుక్ వచ్చింది. అసలు వీడియో చాలా బాగా వచ్చింది. దూరదర్శన్లో స్క్రీన్ చూసినట్టు అనిపిస్తలే మీకు? ఇది కదా మనకు కావాల్సింది. మన వీడియో కూడా ఎండింగ్కి వచ్చేసింది. ఎండింగ్లో కనబడ్డాయి ఇవన్నీ. ఈ కొండపల్లి బొమ్మలు అనే కనబడ్డాయి. కొండపల్లి బొమ్మలు కూడా మొత్తం ప్రదర్శనశాలలో చాలా చోట్ల కనబడ్డాయి. 30 రూపాయల రేంజ్ నుంచి కూడా కనబడతాయి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే బార్గెనింగ్ చేయండి. వాడు 3000 చెప్పిండని 2800కి అడగండి. కకృత్తివాడి 2200కి అడగండి. కొంతమంది 3000 చెప్పిన దాన్ని 2000కు 1800కు కూడా కొనుక్కొని పోతూ ఉంటే చూసిన నేను. ఓకే, ఇది ఈరోజు మన వీడియో. మీకు వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి, ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.